రాండి ఫ్రెండ్స్, నాతోటి మేము కోలాటం వేసే ప్రదేశం ఫార్మేషన్ బాగుంటుందని చెప్పేసి 4 స్తంభాల కోపును పరిచయం చేస్తే అలా నలుగురుగా 4 స్తంభాలుగా నించిన తర్వాత ఒక్కసారిగా గురువు గారు తక్క దిమ్మి తక్క తయ్య అని మొదలు పెట్టగానే ఉంటుంది చూడండి. గరిడీలో చిన్నపిల్లలు లేకుండా మేము వేయాలనుకున్నాము, కానీ మేమే చిన్నపిల్లలు అయిపోయాము. అంత హుషారుగా పరిగెత్తాము సార్ పాటకి. అసలు ఎక్కడ కూడా ఎనర్జీ డ్రాప్ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తన్నీరు. అందరూ బాగున్నారా? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి, అందుకే మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఈరోజు ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే, మేము చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ ఎన్టీఆర్ కళా పరిషత్లో మాకు కోలాటం వేయడానికి మా గ్రూప్ సభ్యులందరికీ కూడా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను బయలుదేరాను. ఇలా డ్రెస్ కోడ్ వేసుకున్నాము మేమందరం కూడా, ఇదే డ్రెస్ కోడ్. పైగా మేము ఫస్ట్ టైం ఆర్కెస్ట్రా మీద మేము బ్రహ్మే మాస్టర్ గారు పాట పాడుతూ ఉంటే వేస్తున్నాం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది కదా, మరియు ఉత్సాహంగా ఉంది. పదండి చూద్దాం. రాండి ఫ్రెండ్స్, నాతోటి మేము కోలాటం వేసే ప్రదేశానికి రండి. ఇదేనండి మన ఒంగోలులోని బాలుర పీవీఆర్ గ్రౌండ్. ఇక్కడే కళా పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈదర హరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళా పరిషత్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే కళను పోషించడం కోసం అన్నగారికి ఇష్టం కనుక ఇలా ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కళాకారులను ప్రోత్సహించడం కోసము ఇలా కళా పరిషత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కళా పరిషత్ చూశారు కదండి. ముందుగా నేను మీకు నా వీడియోలలో ఎప్పుడూ పరిచయం చేయని 4 స్తంభాల కోపు మీకు ఈ వీడియోలో ముందుగా పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మేము వేయలేదు, ఆర్కెస్ట్రా మీదే వస్తుంది. అది ఎంతో చాలా బాగుంది. ముందు గురువుగారు మమ్మల్ని అందరినీ కూడా నలుగురుగా జట్టిలుగా నించోమని, నలుగురు నించిన తర్వాత 4 స్తంభాలంటే నలుగురు నించోవాలని నింపబెట్టారు. తర్వాత గరిడీలో తిరగటం మొదలుపెట్టారు. అప్పుడు నీలి మేఘాలలో గాలి కెరటాలలో అంటూ పాట మొదలుపెట్టారండి. ఆ పాట ఎంతో బాగుంది. దాంతో మేము అలా ఆ పాటతో గరిడీలో తిరుగుతూ ఉన్నాము. ముఖ్యంగా అయితే ఏరువాక కోపు పరిచయం చేయాలి, కానీ ముందుగా ఫార్మేషన్ బాగుంటుందని చెప్పేసి 4 స్తంభాల కోపును పరిచయం చేస్తున్నాను. తర్వాత వీడియోలో నేను ఏరువాక కోపులు మిగతా మేము వేసిన కోపులన్నీ కూడా పరిచయం చేస్తాను. ఫస్ట్ నేను 4 స్తంభాల కోపుని పరిచయం చేస్తున్నాను. వీడియో పెట్టకుండా ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే వీడియోలు పెడితే వీడియోనే చూస్తాము, కానీ ఇదంతా డిస్కస్ చేసుకొని మా వీడియోలో పెట్టుకోవడం వల్ల మాకు ఎన్నాళ్ళకి మళ్ళీ ఈ అవకాశం వస్తుందో లేదో తెలియదు, కానీ అప్పటి వరకు కూడా మాకు జ్ఞాపకంగా ఉంటాయి. మళ్ళీ చూసుకోవడానికి, మళ్ళీ ఇంకా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఇలా చేస్తున్నాను. అలా గరిడీలో తిరుగుతూ మనము ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడ వరకు గరిడీలో నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు మేమందరం తిరుగుతున్నాం చూడండి అలాగా. అయితే ఈరోజు మాత్రము సభ ఎంత ఫుల్గా ఉందంటే, నేను గత 4 రోజులుగా వెళ్తున్నాను కానీ ఇంత నిండుగా లేదు. ఈరోజు చాలా కన్నుల పండుగగా నిండుగా ఉంది. మేము కలర్ఫుల్గా తోరణాలు కట్టారు, సభ ఎంతో నిండుగా ఉంది. మేము గరిడీ చుట్టూ తిరుగుతుంటే ఎంతో అందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. చూడండి, ఫుల్గా జనం చేస్తామండి. ఎస్ ఆకారంలో ఫార్మింగ్ చేస్తాము చూడండి. అలా రౌండ్ చుట్టూ తిరిగిన తర్వాత ఒక ఎస్ ఆకారంలో మేము ఫార్మింగ్ అవుతాము, వరుస మొత్తము ఫార్మింగ్ అవుతాము. అలా తిరుగుతూ చిన్ని కృష్ణ రారా చిన్ని కృష్ణ రారా అంటూ సార్ మొదలు పెట్టారు పాట. ఆ పాటతో మేము ఎస్ ఆకారంలోకి మేమందరం ఫామ్ అయిపోతాము. అలా కోపు అన్నాం కదండి. అలాగా 4 స్తంభాల్లాగా నలుగురు నించోవాల్సి వస్తుంది. గురువు గారు మధ్యలో నిలబడి పాట పాడుతున్నారు కదా, మేము చుట్టూతా కూడా అలా తిరుగుతూ ఎస్ ఆకారంలో వెళ్ళి నలుగురుగా గరిడీ మొత్తము చుట్టూ నించోవాల్సి వస్తుంది. నలుగురము అదే 4 స్తంభాల కోపండి. అలా 4 స్తంభాల కోసము మేమందరం కూడా ఒకరి వెనుక ఒకరు వెళుతూ చిన్ని కృష్ణ రారా అంటూ పాటలోనే మేము వెళుతూ నలుగురుగా నించొని ఒకరి తర్వాత ఒకరము అలా వరుసగా ఫామ్ అవుతున్నాం చూడండి. చివరి దాకా చూడండి. అలా నలుగురుగా 4 స్తంభాలుగా నించిన తర్వాత
ఒక్కసారిగా గురువుగారు తక్క దిమ్మి తక్క తయ్య అని మొదలు పెట్టగానే ఉంటుంది చూడండి, ఎంత చక్కగా మేము కోలాటం వేసామో చూడండి, ఎంత ఊపు వస్తుందో మాస్టర్ గారు అలాగా తక్క దిమ్మి తయ్య అనగానే అలా వేస్తూ ఉంటే చూడండి. అలా వచ్చిన తర్వాత అందరం కూర్చుని ఫస్ట్ ముందున్న మనిషి మధ్యలో మనిషి నించోవాల్సి వస్తుంది. ఇంకిద్దరు కూర్చోవాలి, అటు ఇటు తిరుగుతూ కూర్చోవాలి, అటిద్దరు తిరిగి కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న అతను మధ్యలో ఉన్న మనిషి లేచి సార్ పాట పాడుతూ ఉంటారు. ఆ పాట ప్రకారము అటు క్రాస్గా వెళ్తూ ఉండాలి, క్రాస్గా తిరుగుతూ ఉండాలి. అయితే ఇలా తిరిగేటప్పుడు మాత్రం మేమందరం కూడా గరిడీలో చిన్నపిల్లలు లేకుండా మేము వేయాలనుకున్నాము, కానీ మేమే చిన్నపిల్లలు అయిపోయాము. అంత హుషారుగా పరిగెత్తాము సార్ పాటకి. అసలు ఎక్కడ కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వలేదండి, ఇంత చక్కగా వేసాము. చప్పట్లు మాత్రం ఫుల్గా పడ్డాయి. ఎలాగా ఫుల్గా ఉందో అలాగే చప్పట్లు కూడా పడ్డాయి. మమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేశారు అందరూ కూడా. ఆ ఉత్సాహంతో మేము చాలా బాగా కోలాటం వేశాము. అలా ఈ 2 స్తంభాలు మాత్రమే అలా క్రాస్గా తిరుగుతూ ఎవరి స్థానంలో వాళ్ళు వచ్చి నించున్న తర్వాత మిగతా ఇంకా 2 స్తంభాలు ఉంటాయి చూడండి, అంటే మేమే అనుకోండి. ఆ 2 స్తంభాలు కూడా నించుని అలాగే క్రాస్గా తిరుగుతూ కర్రలు కొట్టుకుంటూ క్రాస్గా తిరుగుతూ ఉంటాము. అలా తిరిగేటప్పుడు మాకు సార్ బృందావనమాలి రామా ఇంటికి ఒక మాలి అనే పాటను పాడారండి. చాలా బాగా ఉంది. ఎంత చక్కగా పరిగెత్తడానికి ఇంత ఊపుగా ఉందో ఆ పాట పాడేటప్పుడు. అలా తిరుగుతూ మేము 4 స్తంభాల కోపుని ఎంత హుషారుగా వేశాము. ఇదండి, ఈ విధంగా మా కోలాట ప్రదర్శన చాలా ఉత్సాహంగా కొనసాగింది. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. మేము ఏ విధంగా వేసామో మీరందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు ఉంటే ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాను.